ఇంకో విషయాలు చెప్తా, కొన్ని విషయాలు. రామోజీరావు ఇంటికి నేను పొద్దున 5:30కి వెళ్ళేవాడిని సైకిల్ మీద. ఓకే, మీకు పర్సనల్ పరిచయం ఉందండి ఆయన? ఓకే. ఎప్పుడు 1974లో. 74. వాళ్ళ అబ్బాయి ఐ థింక్ 6th క్లాస్ అవుతున్నాడు, కిరణ్. ఇంకొక అబ్బాయి సుమన్, అతను 4th పబ్లిక్ స్కూల్లో చదువుతుండేవాడు. వీళ్ళకి నేను హిందీ చెప్పాలి. టీచర్ మీరు? ఓకే. ఎప్పుడు ఏంటి 5:30కి వెళ్ళేవాడిని. ఎగ్జామ్స్ ఉంటాయి కదా, 5:30కి ఇంటికి వెళ్ళేవాడిని. నేను గేట్ ఇట్లా టచ్ చేసే లోపల రామోజీరావు గారు కర్ర పట్టుకొని, వాకింగ్ స్టిక్ పట్టుకొని, ఆయన డోర్ తీసుకొని బయటికి రావడం ఒకటేసారి జరిగేది. ఇద్దరు టైమింగ్ ఇంకా గేట్ తీయడానికి లాక్ ఓపెన్ చేయక్కర్లే, అప్పటికే లాక్ ఓపెన్ అయిపోయింది. ఆయన బయటికి వెళ్తే నేను లోపలికి పోవటం, అంత పర్ఫెక్ట్ టైం వెళ్ళేవాడిని. సరే, మేము పైన ట్యూషన్ చెప్పేది పైన మేడం మీద. మేడం మీదకి మెట్లు ఎక్కే దగ్గర ఆయన ఇంట్లో ఒక పెద్ద షో కేసు ఉంది. ఓకే. ఆ షో కేసులో అన్ని ఫారిన్ లిక్కర్స్, ఓడుక, ఆవి, ఇవి అన్ని బ్రాండ్స్, కొత్త కొత్త కంపెనీ లిక్కర్స్ ఉండేవి, ఫారిన్ లిక్కర్స్. అక్కడ ఒక ఇంగ్లీష్లో ఒక బోర్డు చదివా. ఓకే. ఇంగ్లీష్లో ఒక బోర్డు చదివా, తెలుగు రెడ్ కలర్లో ఉంది. ఐ డోంట్ డ్రింక్ ఎనీ మోర్ ఓకే అని రాసింది. ఐ డోంట్ డ్రింక్ ఎనీ మోర్. దాని కింద ప్లేస్లోనే అంటే ఆ గ్లాస్ షెల్ఫ్కి అంటించాడు స్టిక్కర్, ఐ డోంట్ డ్రింక్ ఎనీ మోర్ అని. దాని కింద వైట్ కలర్లో రాసింది, ఐ డోంట్ డ్రింక్ ఎనీ లెస్. చూసారా, అదే ఆయన లాంగ్వేజ్ అనమాట. ఎక్కువ తాగాను, తక్కువ తాగాను, మీడియం మీడియం. పిల్లలు 7th, 6th, 5th, 4th పిల్లలు ఉన్న పరిస్థితిలో ఆయన లిక్కర్ గురించి పాలసీ చెప్పేశారు. లిక్కర్ పాలసీ, నా లిక్కర్ పాలసీ ఇది, నేను ఎక్కువ తాగాను, తక్కువ తాగాను, తాగుతా కానీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది నాది అని చెప్పేశాడు. అటువంటి మనిషి ఆయన. ఒక కట్టుబాట్లు, ఒక కట్టుబాటు. తర్వాత నేను ఈనాడులో దగ్గర 3 ఏళ్ళు పనిచేశాను. ఓకే, అందులో ఈనాడులో కూడా వర్క్ చేశారా సార్ మీరు? ఈనాడులో పనిచేశాను. ఫస్ట్ మార్గదర్శి ఫైనాన్షియర్స్లో చేసేవాడిని. డిపాజిట్స్, నువ్వు చెప్పారా డిపాజిట్స్, అందులో నా పని ఏంటంటే ప్రతి 3 నెలలకి డిపాజిటర్స్కి ఇంట్రెస్ట్లు పంపించాలి అందరికీ. అయితే మీకు మొత్తం అక్కడ అంత మెకానిజం మొత్తం తెలుసు? మీకు మొత్తం తెలుసు నాకు. అక్కడ ఈ అసిస్టెంట్ అకౌంటెంట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఏంటంటే అప్పుడంతా కంప్యూటర్స్ లేవు, ఓన్లీ మాన్యువల్ వర్క్. ఇంతలో లెడ్జర్ ఉండేది, అందులో ఒక 5,000 మంది డిపాజిటర్స్. ఓకే. ఒక 5,000 మంది డిపాజిటర్స్. ఒకడు 5 లక్షలు డిపాజిట్ చేసినవాడు, ఒక 3 లక్షలు చేసినాడు, ఒక 1,00,000 చేసినవాడు, ఒక 50,000 చేసినాడు. వీళ్ళందరికీ 3 నెలలకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, వాటి రిక్వెస్ట్ ఉంటుంది. నాకు ప్రతి 3 నెలలకి ఇంట్రెస్ట్ పంపియ్యి, నాకు ప్రతి ఏడాదికి ఇంట్రెస్ట్ పంపియ్యి, ఒకడు నా ఇంట్రెస్ట్ మొత్తం చిట్ ఫండ్లో పెట్టేసేయి, ఒక్కొక్క రిక్వైర్మెంట్ నాకు చిట్ ఫండ్లో పెట్టేయి, ఇంకో చిట్టు దాని మీద క్రియేట్ చేయి. ఇలా వాడి ఇన్స్ట్రక్షన్ ఎలా ఉంటే ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేసేయడమే మేము మాన్యువల్గా. ఈ 3 నెలలకి పంపించేటువంటి ఇంట్రెస్ట్లు వాళ్ళు దగ్గర దాకా 700 మంది ఉంటారు. ఓకే. 700 మందికి 3 నెలల ఇంట్రెస్ట్ పంపించాలి. ఓకే. అంటే దగ్గర దగ్గర 15 రోజుల వర్క్ నెలలో ఈ 3 నెలలకు పంపించడానికే సరిపోతుంది మాకు. అంటే మేము దగ్గర 10 రోజుల ముందు నుంచే ఈ వర్క్ స్టార్ట్ చేసేవాళ్ళం. అరే 3 నెలలు వస్తున్నాయి, వీళ్ళందరికీ మనం ఇంట్రెస్ట్ పే చేయాలి అని ఆ లిస్ట్ తయారు చేయడం, ఇమీడియట్లీ వాళ్ళకి చెక్కులు రాసుకుంటూ కూర్చోవడం. వాళ్ళందరికీ చెక్కులు రాయాలి, చిన్న స్టేట్మెంట్ లాంటిది అది రాయాలి, కవర్లో పెట్టాలి, రెడీ పెట్టుకోవాలి. ఇంకా రేపటికి 3 నెలలు అవుతున్నాయి అనగానే మేమేం చేయాలి, పోస్ట్ చేసేయాలి. ఓకే. ఇవాళ 90వ రోజు అనగానే 91వ రోజు వాళ్ళ ఇంట్లో పోస్ట్ ఉండాలి. ఇప్పుడు అంత పోస్టల్, అప్పుడు మొత్తం పోస్టల్ కవర్ చింపగానే వాళ్ళకు చెక్కు, దానికో పేజ్ స్లిప్ ఇవి ఉండాలి. అంత పర్ఫెక్ట్గా డిపాజిటర్స్కి ఆయన ఇంట్రెస్ట్ పంపించి. ఈ ఆన్లైన్ టెక్నాలజీ లేని రోజు ఇప్పుడు అంత సింగిల్ క్లిక్స్ కదండి. 74 అండి, ఏముంటాయి కంప్యూటర్. అవును కదా, ఎంత హార్డ్ వర్క్ చేయాలి. అంతే కదండి. మాకు ఏడుపు వచ్చేది. 10 రోజులు ఆ పని, 15 రోజులు ఈ పని చూస్తుంటే మళ్ళీ 3 నెలలు వచ్చేసేది, మళ్ళీ వర్క్ స్టార్ట్.
ఇట్లా మార్గదర్శి ఫైనాన్షియల్స్లో చేశాను. దాని తర్వాత ఈనాడు కన్స్ట్రక్షన్ అయిపోయింది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈనాడు స్టార్ట్ అయింది. ఈనాడుకి ట్రాన్స్ఫర్ చేశాను నన్ను. ఈనాడులో దగ్గర 3 ఏళ్ళు పనిచేశాను. నాతో పాటు మా అన్నయ్య కూడా ఈనాడులో, ఓకే, నేనే జాబ్ పెట్టించాను మా అన్నయ్య కూడా ఈనాడులోనే. ఆయన రామోజీరావు దగ్గర 44 ఏళ్ళు పనిచేశాడు. ఓకే, ఎంత? 44 సంవత్సరాలు. హాఫ్ లైఫ్. 1974లో ఫస్ట్ నేను చేరా. నా తర్వాత 15 రోజులకు మా అన్న చేరాడు, అంతే. నేనేమో మధ్యలో 3 ఏళ్ళు బయటకు వచ్చాను, తట్టుకోలేక. 77 ఆయన 74 నుంచి 44 ఏళ్ళు ఆయన చేశాడు పని. రామోజీరావు దగ్గర ఉండే మనుషులు అన్ని కీ పొజిషన్స్లో కమ్మాస్. ఓకే, ఆల్ మేనేజర్స్ కమ్మాస్. జనరల్ మేనేజర్ కమ్మ, మేనేజింగ్ డైరెక్టర్ కమ్మ. ఈ పొజిషన్లో ఆయన తన వాళ్ళని పెట్టుకున్నాడు, మొత్తం రింగ్. ఓకే, ఇక వాడు నమ్మకానికి ప్రతిరూపం, పర్ఫెక్ట్ అనమాట. ఇక ఆలోచించక్కర్లే వాళ్ళ గురించి. అంత నిజాయితీగా, అంత నమ్మకంగా పనిచేస్తారు. పోతే అకౌంట్స్ అనగానే బ్రాహ్మిన్స్. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరిని. అకౌంట్స్కి సంబంధించి అందరూ బ్రాహ్మిన్సే. అదొక లాజిక్ అనమాట ఆయనకి. అప్పట్లో ఆయన థింకింగ్ బ్రాహ్మిన్స్ అంటే పిరికి వాళ్ళు, వీళ్ళు మోసాలు చేయరు అని ఆయన నమ్ముతాడు. ఆయన నమ్మి ఎక్కడెక్కడ అకౌంటెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ బ్రాహ్మిన్స్ పెట్టుకున్నాడు. మళ్ళీ వాళ్ళందరి మీద సూపర్ ఇన్ఛార్జ్ ఎవరు? కమ్మ. ఆ రకంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సరే, ఆయన శాలరీస్ 31 తారీఖు ఇచ్చేసేవాడు అందరికీ. ఓకే, డిసిప్లిన్. 31 రోజులు మనిషి పనిచేస్తే 31st ఈవినింగ్ కదా శాలరీస్. కొంపలు మునిగిపోయి కరోనా రాని, పడుకోవాల్సిందే, కరోనా రాని, ఏదైనా రాని 31st కల్లా శాలరీస్ ఆన్లైన్ పడిపోవాలి. ఇప్పుడైతే ఆన్లైన్, అప్పుడు కవర్లలో పెట్టి ఇచ్చేసేవాడు ఆ రోజుల్లో. ఓకే, బై ఈవినింగ్ 5 o'clock అనగానే కవర్లు రెడీ. పిలవడం, సంతకం పెట్టడం, కవర్ తీసుకుని కంప్లీట్ క్యాష్. శాలరీస్ అంతా క్యాషే కదా. అట్లా అలా ఉండేది. 31st కల్లా ఉండేది. ఒక డిసిప్లిన్ మనిషి. సో ఇదంతా మీరు చెప్పడానికి రీజన్ ఆయన ఎలాంటి వ్యక్తిత్వం అన్నాడు. చాలా చాలా డిసిప్లిన్ మనిషి. ఆయనకి ఇలాంటి హేరాఫేరీలు చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్లీ బిజినెస్ మ్యాగ్నెట్ ఆయన. ఆయన ఉన్న అడ్వైజర్స్ కూడా లాలో సుప్రీంకోర్టు అడ్వకేట్స్. ఓకే, వాళ్ళ అడ్వైస్. తర్వాత చార్టెడ్ అకౌంటెంట్స్ అంటావా, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణలో ది బెస్ట్ ఆడిటర్ బ్రహ్మయ్య అండ్ కంపెనీ. ఇంకా వాళ్ళని మించిన ఆడిటర్ లేడు మన 2 స్టేట్స్లో కూడా లేరు. అటువంటి ఆడిటర్స్ మొదటి నుంచి ఆయన, నేను పనిచేసినప్పటి నుంచి బ్రహ్మయ్య అండ్ కంపెనీ. అప్పటి నుంచి కూడా నాకు తెలుసు కదా బ్రహ్మయ్య అండ్ కంపెనీ. నేనే పోయి బుక్స్ కూడా ఇచ్చేవాడిని. ఓకే, అట్లా